ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్ అండి, రష్యా అధ్యక్షుడు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా మంచి స్నేహితులట. మా ఇద్దరి బంధాన్ని ఏ ఒక్కరికి ఏ దేశానికి వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలు కాపాడుకోవడానికేనని పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరాలను పుతిన్ తోసిపుచ్చారు. రష్యా చమురుని కొనడానికి అమెరికాకు హక్కు ఉన్నప్పుడు భారత్ ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు నిత్యావసర వస్తువులపై సెస్ లేదు అంటండి. మేలు చేయని వాటిపైనే విధిస్తాం, ఆ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచుతాం. లోక్సభలో ఆరోగ్య జాతీయ భద్రత సెస్ బిల్లు గురించి చెప్తున్నారు. అలాగైనా సరే పొగాకు ఉత్పత్తులు ఇలాంటివి అలాంటి ఎక్కువ బిల్లులు వేయడం వల్ల వాటిని తగ్గిస్తారని వాడకం ఆవిడ చెప్తున్నారు. అందులో వచ్చిన అమౌంట్ని కూడా రాష్ట్రాలకు పంచి మన అభివృద్ధికి ఉపయోగిస్తారట. ఇక నుంచి గూగుల్తో టాటా భాగస్వామ్యం అంటండి. అండ్ టోల్ కోసం వాహనం ఆపనవసరం ఉండదు. చెల్లింపునికి ఏడాదిలో సరికొత్త వ్యవస్థ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండానే వాహనం విండ్ స్క్రీన్ పై ఉండే ఫాస్టాగ్ నుంచి ఆటోమేటిక్ టోల్ చెల్లింపుల్ని ఇది వసూలు చేయగలదట. ఏ అనలిటిక్స్ తో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ తో పాటు RFID ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఫాస్టాగ్ నుంచి ఇంటిగ్రేటెడ్ సాంకేతికతను వినియోగించి ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. బంగారం తగ్గేదేలే, వచ్చే ఏడాది ధర 15-30% పెరగచ్చట. అమెరికా వృద్ధి ఆధారంగానే దిద్దుబాటు WGC చెప్తున్నారు. మంత్రి లోకేష్ గారు చెప్తున్నారండి, మిస్ ఫైర్ క్రాస్ ఫైర్ మన పార్టీలో ఉండవు. చంద్రబాబే సేనాధిపతి, మనమంతా సైనికులం. 15 ఏళ్ళు కూటమిగానే ముందుకు. తెదేపా ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. చిత్తశుద్ధితో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఇదివరకు ఉన్న పదవిలో జరగనిది, జగన్ గారి పదవిలో ఉన్న జరగనిది ఇప్పుడు చంద్రబాబు గారి పదవిలో అంత డెవలప్మెంట్ జరిగిందని చెప్తున్నారు.